మనము ఆత్మీయ స్థితిలో గురించి, పాపములను తెలియపరచకుండా వచ్చుట గురించి, క్రీస్తు కృపను గురించి, కృప ద్వారా రక్షణ గురించి, కృప ద్వారా ఐశ్వర్యమును గురించి, సమృద్ధి అయిన రక్షణ గురించి, క్రీస్తు ప్రేమను గురించి, అంగీకరించుటకు తగిన వచనము గురించి, క్రీస్తు మన రక్షకుడు క్రీస్తు అని చెప్పి సెలవిస్తుంది. అంతేకాకుండా దైవ కటాక్షం గురించి, దీర్ఘ శాంతం గురించి తెలియపరచబడుతుంది. రక్షించు విశ్వాసం అనేటటువంటిది గుర్తు చేస్తుంది. నిత్య జీవం వైపు నడిపిస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం వస్తుంది. దైవ రాజ్య పరిపాలన చాలా ప్రాముఖ్యమని చెప్పి తెలియపరుస్తుంది. నిత్యమైన మారని దేవుడని చెప్పి, అదృశ్యమైన దేవుడని చెప్పి, అలాగనే దేవుని గణపరచుట గురించి, దేవుని మహిమపరచుట గురించి ఈ తిమోతి పత్రికలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ చెల్లి, అన్న, తమ్మి, అన్న, పెద్దలు అందరినీ మీకొక మాటను మనం గుర్తు చేస్తూ ఉంటున్నాం. లోకానుసారంగా మనము ప్రతిదానికి సమయానికి వెళ్తూ ఉంటాం. సినిమాకు వెళ్ళాలన్నా సమయానికి వేగంగా వెళ్తూ ఉంటాం. ఆ స్టాండ్లలో త్వరగా బైక్ పెట్టేసి మరి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అది లోకానుసారమైనటువంటి పరిగెడుతూ ఉంటారు. అలాగునే మరి మన ఆలోచన ఉద్దేశాలు దేవుని సన్నిధికి రావాలి అని అంటే మాత్రము చాలా ఆలస్యం చేస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా వేగంగా తయారవుతూ ఉంటాము. సమయానికి వెళ్ళాలనుకుంటాం. పెళ్ళికైనా ఇతర కార్యక్రమాలకైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాం. కానీ దేవుని సన్నిధికి ఆరాధనకు రావడానికి మనము ఎందుకో వెనకబడిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి మీరు మేము ఈ లోకానుసారంగా జీవించవచ్చు మనం, కానీ ఆత్మానుసారమైనటువంటి జీవం మనం వదిలిపెట్టవద్దు. ఆత్మానుసారమైన ఉజ్జీవాన్ని మనం వదిలిపెట్టవద్దు. మనం వెళుతున్నటువంటి చర్చికి, క్రీస్తు సంఘానికి, మనం వెళ్తున్నటువంటి చర్చి దగ్గర సమయానికి మనం చర్చికి వెళ్ళడం, మొదట మనం ముందుకు వెళ్ళడానికి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, బలలో చేయి వేయడం వల్ల, కానుకలు ఇవ్వడం ద్వారా దేవుని మహిమపరచడానికి ఈ 5 విషయాల్లో ముందుండాలి. ఎప్పుడు కూడా మనం వెనక ఉండొద్దు, వెనక అడుగు వేయొద్దు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వినేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. ఆయన ఆజ్ఞలను మనం పాటించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే క్రీస్తు యేసునందు మనము కనికరింపబడి ఉంటున్నాము. ఆ యొక్క కనికరము ఊరికనే రాలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారు తాను మన నిమిత్తం గాయాలు పొందాడు, మన నిమిత్తం దెబ్బలు తిన్నాడు, మన నిమిత్తం అవమానం పొందాడు, మన నిమిత్తం ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు, బల్లెంతో పొడిపించుకున్నాడు, సిలువ మ్రానును మోసుకున్నాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. మరి ఆయన అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. కానీ మనం ఏమీ చేయకుండా ఉండడానికి గల కారణం మన పాపములు అడ్డుగా ఉన్నాయి. మేకల యొక్కయు రక్తము, పశువుల యొక్కయు రక్తము, ఎడ్ల యొక్కయు రక్తం నుంచి పాప విమోచన కలగదు అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించాడు. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పి ఆ నెరవేర్పు ఒక్క మారే సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించి మన పాపములను క్షమించి 2గా ఉన్నటువంటి గోడలను చీల్చివేశాడు, ఉభయులను ఏకం చేశాడు. అది క్రీస్తులో పరిశుద్ధపరచబడి ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథం మనకు ఏదైతే తెలియపరుస్తూ ఉన్నదో వాటి ప్రకారంగా మనం ముందుకు కొనసాగాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం ముందుకు కొనసాగడం వల్ల కనికరింపబడము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కనికరింపబడాలి అని అంటే దేవుని చిత్తంలో మనం ముందుకు కొనసాగాలి, దేవుని చిత్తాన్ని కొనసాగించాలి. ఈ లోకంలో సువార్త ప్రకటించడము మనందరి బాధ్యత అయి ఉంటున్నది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవునికి అంగీకారంగా ఉన్నవా లేదా? మనము నడుస్తున్నటువంటి మార్గంలో దేవునికి న్యాయముగా ఉన్నవా లేవా?
అనేటటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకొని కొద్ది కొద్దిగా మన జీవితాన్ని మన పాపముల నుంచి విడుదల కలిగించుకోవాలి. మనం ఏదైతే రోజువారీగా తెలిసి పొరపాటు జరిగిన, తెలియక పొరపాటు జరిగిన క్షమాపణ కోరుకొని ఆ రాత్రి ముగించుకోవడానికి, దేవుని చిత్తమైతే మరొక దినాన్ని ఉదయకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనాపూర్వకంగా ఆ దినాన్ని మనం ప్రారంభించుకోవడానికి, దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఎల్లవేళల స్తుతియాగం చెల్లించుకుంటూ మనం ముందుకు కొనసాగాలి తప్ప మన తప్పులను కప్పిపెట్టుకోవడానికి ఏమాత్రం దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ నా తప్పును నేను అలాగున్నే కప్పిపెట్టుకుంటా అని అనుకుంటే నా ఒళ్ళో నిప్పులను నేను పెట్టుకున్నట్టుగానే అది నన్ను కాలుస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనములు నాయన. మీ కుమారుని లోకానికి పంపించి మా పాపముల నుంచి విడుదల కలిగించి కనికరింపబడినందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. క్రీస్తు రక్తము నుండి మమ్మలను పాప విమోచన కలిగించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు మీకు కోట్ల కొలది వందనములు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించండి నాయన. సత్యమైన మార్గంలో నిత్యము మేము నిలిచిలాగను సహాయం చేయడం. ఈ మానవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభువు నామమున వందనాలు.